హాయ్ అండి. ప్రస్తుతం నేను మూలపాడు గోల్డెన్ మెడోస్లో ఉన్నాను. గోల్డెన్ మెడోస్ అంటే బహుశా తెలియని వారు ఉండరు ఈ ఏరియాలో. ఎందుకంటే మూలపాడులో ఉన్న వన్ అండ్ ఓన్లీ సిఆర్‌డి అప్రూవ్డ్ వెంచర్ అండి ఇది. అలాగే కూడా డెవలప్మెంట్స్ అండ్ ఎమ్యూనిటీస్ చాలా ఎక్కువగా ఉన్న వెంచర్ కూడా ఇదే. అయితే మూలపాడు వెంచర్ మీకు ఎప్పటి నుంచో తెలిసినప్పటికీ రీసెంట్గా మనకి 3 మేజర్ అప్డేట్స్ వచ్చినాయండి ఈ ఏరియాకి. ముందు రేట్ చెప్తానండి. ఈ రేట్ ఎఫర్ట్ చేయగలిగే వాళ్ళందరూ వీడియోని చివరి వరకు చూడండి. అయితే రేటు ప్రస్తుతం వెస్ట్ ఫేసింగ్ దీంట్లో స్క్వేర్ యార్డు 16,000 రూపీస్ అండి. ఈస్ట్ ఫేసింగ్ 17,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డు. నెక్స్ట్ మంత్ జూలై 1 నుంచి రేటు 1000 రూపీస్ హైక్ అవుతుందండి. అంటే జూలై 1 నుంచి స్క్వేర్ యార్డు 17,000 అనేది వెస్ట్ ఫేసింగ్, 18,000 రూపీస్ అనేది ఈస్ట్ ఫేసింగ్ అండి. ఇవి రేట్లు. దీనికి ఏపీసీఆర్డీ అప్రూవల్ ఉంది. సెకండ్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంది. ఫస్ట్ ఫేజ్ మొత్తానికి టోటల్ రిజిస్ట్రేషన్స్ కూడా కంప్లీట్ అయినాయి. ప్రస్తుతం సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ రన్నింగ్లో ఉన్నాయి. థర్డ్ ఫేజ్కి రీసెంట్గా ఎల్పీ నెంబర్ వచ్చింది. అయితే ఈ మూలపాడు వెంచర్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మీకు యూజ్ ఏంటంటే 3 మేజర్ అప్డేట్స్ వచ్చినాయండి. అవేంటంటే ఈ మూలపాడులో యాక్చువల్గా ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నారు అందరూ, ఈ మూలపాడులోనే ఐకానిక్ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ చేయబోతున్నారు కాబట్టి. ఐకానిక్ బ్రిడ్జ్ రావటం వల్ల మనం రాజధానికి డైరెక్ట్గా ఈ మూలపాడు నుండే కనెక్టివిటీ వస్తుంది కాబట్టి. అయితే గత 2 సంవత్సరాల నుండి మూలపాడు ఐకానిక్ బ్రిడ్జ్ వస్తుందని చెప్పుకుంటున్నాం, కానీ కరెక్ట్ అప్డేట్ ఇప్పుడు వచ్చింది. మనకి సెప్టెంబర్లో వర్క్ స్టార్ట్ చేస్తున్నారండి మూలపాడు ఐకానిక్ బ్రిడ్జ్. వితిన్ 2 ఇయర్స్లో కంప్లీట్ చేసే ప్లానింగ్లో ఉన్నారు. అయితే మూలపాడు ఐకానిక్ బ్రిడ్జ్ రావటం వల్ల రాజధానికి వెళ్ళడానికి ఒకటైనా ఉపయోగం అంటే మీకు ఎకనామికల్గా బాగా గ్రోత్ రాబోతుందండి ఈ ఏరియా. కారణం ఏంటంటారా, మనకి ఆంధ్రప్రదేశ్ మొత్తానికి గేమ్ చేంజర్ ప్రాజెక్ట్ ఏంటంటే వైజాగ్ గూగుల్ డేటా సెంటర్, లేకపోతే రాయలసీమలో ఇచ్చిన బుల్లెట్ కంపెనీయో ఇవన్నీ కాదండి. క్వాంటమ్ వ్యాలీ అంటే నెక్స్ట్ లెవెల్ ఎంప్లాయ్మెంట్ ఇదంతా కూడా. దానికి సంబంధించిన ఫస్ట్ ఫేజ్ వరకు ఎల్ఎన్టీ వారు చాలా శరవేగంగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఒక క్వాంటమ్ వ్యాలీ మీదే మనకి 1 lakh జాబ్స్ ఇవ్వబోతున్నారండి. ఆ 1 lakh జాబ్స్ ఇస్తున్నామని చెప్పింది స్టేట్ గవర్నమెంట్ ఒకటే కాదండి, సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈ ప్రాజెక్ట్ లో ఇన్వాల్వ్ అయింది. అలాంటి ఆ 1 lakh జాబ్స్ క్రియేట్ చేసే ఆ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దానికి ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ లో ఉన్నామండి మనం. అంటే ఈ వెంచర్ లో మీరు ప్లాట్ కొనుక్కుంటే రేపు ఇక్కడ నుంచే మనకి మూలపాడు బ్రిడ్జ్ అవతలకి కనెక్ట్ చేస్తున్నారు కాబట్టి మీరు డైరెక్ట్ గా ఇక్కడ నుంచి క్వాంటమ్ వ్యాలీకి వెళ్ళిపోవచ్చు. అంటే అవతల 1 lakh జాబ్స్ ఉండే ఏరియాకి మీరు కేవలం 10 నిమిషాల్లో రీచ్ అవ్వచ్చండి. తక్కువ టైంలో మీరు వెళ్ళగలరు కాబట్టి ఇక్కడ ఎక్కువగా ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ జరిగినాయి. అయితే ఆ బ్రిడ్జ్ వర్క్ అనేది సెప్టెంబర్లో ఎట్టి పరిస్థితుల్లో స్టార్ట్ చేస్తున్నారు. ఇది మీకు మేజర్ అప్డేట్. అలాగే నెక్స్ట్ చూసుకుంటే క్రికెట్ కి ఏపీ గవర్నమెంట్ అనేది చాలా ప్రయారిటీ ఇస్తుందండి. అందుకు గాను మనకి ఈ 2 సంవత్సరాల్లో జరిగిన మేజర్ అప్డేట్స్ ఏంటంటే కడపలో ఒక క్రికెట్ స్టేడియం, తిరుపతి, మంగళగిరి, కాకినాడ ఇలాంటి ప్లేసెస్ అన్నిటిలో కూడా మన క్రికెట్ స్టేడియంస్ తయారైన ఏపీఎల్ అని కొత్తగా మన క్రికెట్ గేమ్స్ కూడా మొదలు పెట్టడం జరిగింది. అయితే ఈ మూలపాడుకు ఉన్న మేజర్ అప్డేట్ ఏంటంటే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ క్రికెట్ అంటే ఇది బీసీసీఐ వాళ్ళు బెంగళూరులో ఏర్పాటు చేయడం జరిగింది. కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో దానికి దగ్గరలో 40 ఎకరాల్లో మనకి ఐసీసీ రెగ్యులేషన్ స్టాండర్డ్స్ లో 3 క్రికెట్ గ్రౌండ్స్ ఏర్పాటు చేసి దాంట్లో 86 పిచ్చెస్ ఏర్పాటు చేసి 16,000 ఎస్ఎఫ్టీలో మనకి జిమ్ ఇలాంటి వసతులు కల్పించి అటు బ్యాటింగ్, బౌలింగ్, ఎంపైరింగ్, కోచింగ్, ఇంజూరీ అయితే దాన్ని ఎలా ట్రీట్ చేయాలి ఇలాంటి అన్ని విషయాల్లో కూడా బేస్ నుండి టాప్ లెవెల్లో మనకి కోచింగ్ దొరుకుతుందండి. అక్కడ విత్ అకామిడేషన్ అలాంటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ మనకి ఒక బెంగళూరులో ఉంది. సెకండ్ ఇండియాలో 2వ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ మనకి మూలపాడులో రాబోతుందండి. అంటే మూలపాడులో పెద్ద స్టేడియం ఉంటుంది, 2 క్రికెట్ గ్రౌండ్స్ ఉంటాయి. ఆ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ మనకి ఎగ్జాక్ట్ గా వెంచర్ పక్కన ఉంది చూడండి. అదే మనకి మూలపాడు క్రికెట్ స్టేడియం. 2 గ్రౌండ్లు ఉన్నాయి ప్రస్తుతం. డే అండ్ నైట్ ఫెసిలిటీస్ ఉన్నాయి. దాన్ని ఇప్పుడు మరింత ఖర్చు పెట్టి 120 లగ్జరీ రూమ్స్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. దాంట్లో బెంగళూరులో ఏవైతే మనకి ఫెసిలిటీస్ ఉంటాయో అన్ని కూడా ఇక్కడికి రాబోతున్నాయి. ఇది ఇండియాలో సెకండ్ టాప్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ క్రికెట్. అది ఎగ్జాక్ట్ గా ఈ వెంచర్ పక్కన వచ్చింది. ఇది 2వ అప్డేట్. థర్డ్ అప్డేట్ చూసుకుంటే అక్కడ మనకి స్టేడియం తర్వాత కనపడేదంతా కూడా గ్రీనరీ ఏంటంటే ఫారెస్ట్ అండ్ పార్క్. 11,000 ఎకరాల ఫారెస్ట్. రీసెంట్ గా మనకి ఏపీ ఎన్విరాన్మెంటల్ మినిస్టర్ అండ్ డిప్యూటీ సీఎం ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చి ఆల్రెడీ మనకి 40 ఎకరాలకి ఫండింగ్ చేయడం జరిగింది. ఆ మినిస్ట్రీ ద్వారా ఎక్సలెంట్ గా డెవలప్మెంట్ చేశారు. మూలపాడు బటర్ఫ్లై పార్క్ అంటే ఇదే. అయితే ఆ పార్క్ లో మనకి రీసెంట్ గా సీడ్ బాల్స్ తయారు చేసే ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. క్రికెట్ అకాడమీ ఇక్కడే పెట్టడానికి కారణం ఏంటంటే బెంగళూరులో మనకి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పెట్టడానికి రీజన్ ఏంటంటే అక్కడ వెదర్ అండి.
సేమ్ అదే వెదర్ ఇక్కడ ఉంది. ఎందుకంటే 11,000 acres గ్రీనరీ ఉంది. ఒక టైంలో 40 రకాలైన సీతాకోక చిలుకలు ఇక్కడికి వస్తాయండి. దాని గురించే దీనికి బటర్ఫ్లై పార్క్ అని కూడా పెట్టడం జరిగింది. చాలా అద్భుతంగా తయారు చేశారండి. మీకు శనివారం ఆదివారం అయితే చాలా రష్ గా ఉంటుంది. టికెట్ కూడా పెట్టడం జరిగింది. అయితే మనకి ఈ వెంచర్ లో ఇచ్చే డెవలప్మెంట్స్ చూసుకుంటే 40 feet విశాలమైన రోడ్స్ అండి, సీసీ రోడ్లన్నీ. ఆల్రెడీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఫుట్ పాత్లు అవన్నీ రెడీ అవుతున్నాయి. మనకి ప్రతి ప్లాట్ కి వాటర్ కనెక్షన్, అద్భుతమైన పార్క్ అండి. దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే క్లబ్ హౌస్ కూడా ఉందండి, ఎలక్ట్రిసిటీ, ఇంకా ఎవెన్యూ ప్లాంటేషన్, బ్యూటిఫుల్ పార్క్స్, చుట్టూ కాంపౌండ్ వాల్, ఆ కాంపౌండ్ వాల్కి అట్లా సోలార్ ఫెన్సింగ్, ఎంట్రన్స్ లో సెక్యూరిటీ, ఇవన్నీ కూడా ఒక సిఆర్డి అప్రూవ్డ్ లేఅవుట్ లో ఏమేమి ఉండాలో అన్ని వసతులు కూడా ఈ వెంచర్ కి కల్పిస్తున్నారండి. సో మీరు రైట్ టైం అండి ఇది. మీకు ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఏంటంటే, ఎగ్జాంపుల్ మీకు ఏరియా ఎలా కాబోతుందంటే, ఇది హైదరాబాద్ లో కూకట్పల్లి హౌసింగ్ బోర్డు నుండి హైటెక్ సిటీ, ఆ ఏరియాని మీరు దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలి. అంటే ఇప్పుడు మీరు ఇక్కడ కూకట్పల్లి హౌసింగ్ బోర్డు అనుకోండి, ఇక్కడ మీరు ఇన్వెస్ట్ చేశారు అనుకోండి, హైటెక్ సిటీకి బ్రిడ్జ్ పడిన తర్వాత హైటెక్ సిటీ దగ్గర రేట్లు ఎలాగున్నాయో కూకట్పల్లి హౌసింగ్ బోర్డులో కూడా రేట్లు అలా వచ్చినాయి. అంటే మొన్న ఆక్షన్ జరిగినప్పుడు గజం 2,98,000కి కూకట్పల్లిలో జరిగిందండి. ఇప్పుడు మనకి అక్కడ క్వాంటమ్ వ్యాలీ ఉన్న ప్లేస్ లో ఏంటంటే 40,000 నుండి 75,000 వరకు జరుగుతుందండి. 40,000 నుంచి 75,000 జరుగుతున్న ఆ ప్లేస్ కి బ్రిడ్జ్ లేదు కాబట్టి ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ ఇక్కడ 16,000, 17,000 ఇప్పుడు జరుగుతుంది. నెక్స్ట్ మంత్ 17,000, 18,000 రేటు. మరి ఆ బ్రిడ్జ్ వచ్చిన తర్వాత డైరెక్ట్ కనెక్టివిటీ క్వాంటమ్ వ్యాలీకి వచ్చిన తర్వాత ఇక్కడ రేట్లు ఎంతవరకు పెరగచ్చు అనేది నేను చెప్పక్కర్లేదండి, మీకు ఈ పాటికి ఈజీగా అర్థమైపోయి ఉంటుంది. సో మరి థర్డ్ ఫేజ్ లో ప్రజెంట్ అప్రూవల్ వచ్చింది కాబట్టి మినిమం 140 స్క్వేర్ యార్డ్స్ నుండి ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి, అటు ఈస్ట్ అయినా వెస్ట్ అయినా. మరి మేనేజ్మెంట్కి వెంటనే కాల్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో కానీ అందరికీ షేర్ చేయండి.